టార్గెట్ 10 నియోగవర్గాలపై బీఆర్ఎస్ ఫోకస్. ఆ 10 మంది అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి 10 మంది నాయకులే 10 నియోగవర్గాల్లో గెలవడం జరిగింది. వాళ్ళ పేర్లు కూడా మనకు తెలుసు, కడియం శ్రీహరి ఇట్లా చెప్పుకుంటూ పోతే. వాళ్ళ పైన కూడా వీళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే, వీళ్ళు మా పార్టీలో ఉన్న వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళిపోయారని చెప్పేసి వాళ్ళు కోర్టులో కేసు వేయడం కూడా జరిగింది. మొన్న ఈ మధ్య కూడా దాదాపుగా కోర్టు కూడా హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి స్పీకర్ గారికి సూచన చేయడం కూడా జరిగింది. మరి వాళ్ళ పరిస్థితి ఏంది, మరి స్పీకర్ గారు దాన్ని నిర్ధారణ చేయాలని చెప్పింది. కానీ బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా ఆ 10 నియోగవర్గాల్లో మళ్ళీ ఉప ఎన్నిక జరపాలి, వాళ్ళ బలం ఎంత మా బలం ఎంత చూసుకోవాలనే పట్టుదలతోనే కనిపిస్తుంది. మరి చూద్దాం. మరి సరే, ఏదైనా సరే పార్టీలు మారడం అనేది సహజమండి. అధికార పార్టీ ఏదొస్తుంది, వేరే పార్టీలు ప్రతిపక్ష పార్టీలు చేరడం అనేది సహజమే. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్లో పోవడం అనేది కూడా జరిగింది. సరే, వీళ్ళు ఏమవుతుందంటే వీళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోతుంది. రకరకాల ఫ్రస్ట్రేషను, తలకాయ నొప్పులు అంటే ఏదో విధంగా మళ్ళా ఏదో విషయంగా గజిబిజిగా మాట్లాడి కాలయాపన చేయడమే తప్పితే అధికార పక్షం ఏం చేస్తుంది, మరి అభివృద్ధి కార్యక్రమాలైనా చేస్తుందా, ప్రజలకేమైనా ఉపయోగపడే కార్యక్రమాలు ఏమైనా చేస్తుందా అనే విషయాలపైన మాత్రం మరి ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంకు ఎక్కడ కనిపిస్తుందని కూడా లేదు. ఒకసారి వార్త చూద్దాం. ఉప ఎన్నికల ఆశలతో వరుసగా సమావేశాలట. కేటీఆర్ ఆధ్వర్యంలో నిర్వహణ. మొన్న షేర్లింగంపల్లి, నిన్న బాన్స్వాడ, సెప్టెంబర్ మొదటి వారంలో, ఆ తర్వాత ఖైరతాబాద్, ఇతర సెగ్మెంట్లు ఉప ఎన్నికలకు సన్నద్ధమవుతున్న పార్టీ స్థానిక ఎన్నికలకు సైతం సమాయత్తం. అంటే కరెక్టే, వాళ్ళు బాధపడే దాంట్లో తప్పులేదు. వాళ్ళు అప్పుడు బీఆర్ఎస్ నుంచే గెలిచిర్రు, వాళ్ళకు చెప్పకసేక వాళ్ళకి నచ్చిన పార్టీ అధికార పార్టీకి వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఇక మొత్తానికైతే ఆ ఉత్సాహంతో వివిధ ప్రాంతాల్లో కేటీఆర్ గారి ఆధ్వర్యంలో కానీ సభలు సమావేశాలు మంచిగానే చేసుకుంటుర్రు మన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అయ్యో ఇక్కడ దాదాపు చూడొచ్చు, ఆ టార్గెట్ 10 అన్నాడు. అందుకోసం నియోగవర్గ అభ్యర్థుల కోసం కసరత్తు కూడా ప్రారంభమైంది. సుప్రీంకోర్టు 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ సూచించడంతో మరింత ఉత్సాహంతో ఆయా నియోగవర్గాల ముఖ్య నేతలు, కార్యకర్తలు సమావేశాలు నిర్వహించుకునేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే 2 నియోగవర్గాల నేతలతో భేటీ సైతం నిర్వహించారు. ప్రస్తుత పరిణామాలతో నేతలంతా అలర్ట్ అయ్యారు. కాంగ్రెస్లో చేరాలనుకునే కొంతమంది ఎమ్మెల్యేలు సైతం డైలమాలో పడినట్లు అయింది. బీఆర్ఎస్ మాత్రం ఇతర పార్టీలో చేరిన వారిపై సైతం తిరిగి వస్తారనే ధీమాతో కూడా ఉందట. ఓకే, మంచిదే కదా, నమ్మకమే జీవితం. సరైన అభ్యర్థులు ఉన్నారా అంటే ఈ 10 నియోగవర్గాల్లో కూడా సరైన అభ్యర్థుల కోసం బీఆర్ఎస్ పార్టీ అది కొన్ని కార్యక్రమాలు చేస్తుందట. అయితే కొన్ని అసెంబ్లీ నియోగవర్గాల్లో బలమైన అభ్యర్థులు ఉండగా మరికొన్ని చోట్ల సరైన అభ్యర్థులు దొరకడం లేదు. ఖైరతాబాద్లో పోటీ చేయడానికి బీఆర్ఎస్ తొలుత దాసోదు శ్రవణ్ పేరు పరిశీలించింది. అయినప్పటికీ ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఆ సెగ్మెంట్కు మన్నే గోవర్ధన్ రెడ్డి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. అయితే ఇంకా బలమైన అభ్యర్థి కావాలని నేతల కోసం సెర్చ్ చేస్తుంది. స్టేషన్ గణపూర్లో మాజీ డిప్యూటీ సీఎం తాడికొండ రాజయ్య ఉన్నారు. ఉప ఎన్నికల్లో ఆయనకు పోటీలు నిలుపుతామని పార్టీ ప్రకటించింది. దీంతో ఆయన ప్రచారం సైతం ప్రారంభించాడు. చేవల్లె నియోగవర్గంలో కాలే యాదయ్య పార్టీ మారిన తర్వాత అక్కడ బీఆర్ఎస్కు సరైన అభ్యర్థి లేరు. భద్రాచలం నియోగవర్గంలో జిల్లా అధ్యక్షుడు రేఖా కాంతారావు, వాజేడు మండలం మాజీ ఎంపీపీ బోదబోయిన బుచ్చయ్య గతంలో పోటీ చేసి ఓడిపోయిన వారే. రామకృష్ణ పేర్లు వినిపిస్తున్నాయి. బాన్సువాడలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పేరు వినిపిస్తున్నది. అదేవిధంగా గద్వాల అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారారు. దాంతో అక్కడ స్థానికంగా బలమైన నేత కోసం బీఆర్ఎస్ అన్వేషిస్తుంది. తర్వాత సాట్స్ మాజీ చైర్మన్ అంజయ్య గౌడ్ పేరు బీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారంలో ఉంది. రాజేంద్ర నగర్ అసెంబ్లీ స్థానంలో ప్రకాష్ గౌడ్ పార్టీ మారారు. అక్కడ సబితా ఇందర్ రెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి పేరు వినబడుతుంది.
షేర్లింగంపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే అరకపూడి గాంధీ పార్టీ మారడంతో అక్కడ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు పేరు ప్రముఖంగా తెరపైకి వచ్చింది. పటాన్ చెరువు నియోజకవర్గంలో ఆదర్శ్ రెడ్డి ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నా అక్కడ బలమైన అభ్యర్థి లేరు. జగిత్యాల నియోజకవర్గంలో ఎల్ రమణ పేరు ప్రచారంలో ఉన్నప్పటికీ ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉండడంతో ఆయనకు పూర్తి స్థాయిలో బాధ్యతలు ఇస్తారా లేదా అని అధిష్టానం చూస్తుంది. ఈ విధంగా 10 స్థానాలపైన కసరత్తులు అభ్యర్థుల గురించి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఎంతో ఉత్సాహంగా ఎంతో ఆనందంగా ఉంది. మరి ఈ 10 ప్రాంతాల్లో ఉప ఎన్నిక మరి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుందా చెయ్యదా అనే ప్రకటన తెలుపుతుందా లేదా అనేది బీఆర్ఎస్ వర్గాల్లో ఎంతో ఆశతో చూస్తున్నారు. ఇప్పటికైతే స్టేషన్ గణపూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య గారట ప్రచారం కూడా ప్రారంభించడం కూడా జరిగిందట. ఓకే, రైట్.